వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 5 కామన్ కోడింగ్ మిత్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. చాలామందికి అలా అనుకుంటాం, కోడింగ్ చేసి మిత్స్ ఉంటాయి కొన్ని. సో ఆ 5 కామన్ మిత్స్ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి, కోడింగ్ చేయాలనుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే యూ నీడ్ టు బీ ఏ జీనియస్. అంటే చాలామంది జీనియస్ అంటే టాలెంట్ లైక్ ఏమంటారు, జీనియస్గా ఉన్న పీపుల్సే కోడింగ్ సైడ్ వెళ్ళాలా, మరి అదొక మిత్ అండి. అలా ఏముండదు. కోడింగ్ అనేది ప్రాక్టీస్ వల్ల, డెడికేషన్ వల్ల వస్తుంది ఎక్కువగా. మీరు ఎందుకంటే ఎవరు కూడా స్టార్టింగ్ నుంచి కోడింగ్ ఎవరికి నాలెడ్జ్ ఉండదు కదా. ఏదో ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఇంట్రెస్ట్ బట్టి, ప్రాక్టీస్ బట్టి ఉంటుంది. కానీ మీరు ముందు నుంచి జీనియస్ ఉండడం వల్ల కోడింగ్ వస్తుందంటే అది అలా కాదు. సో కోడింగ్ ఈజ్ అ స్కిల్ దట్ కెన్ బి అక్వైర్డ్ త్రూ ప్రాక్టీస్ అండ్ డెడికేషన్. గుర్తుపెట్టుకోండి. తర్వాత వైల్ లాజికల్ థింకింగ్ కెన్ బి బెనిఫిషియల్, ఎనీ వన్ విత్ జీనియస్ ఇంట్రెస్ట్ ఇన్ లర్నింగ్ కోడింగ్ కెన్ డూ సో విత్ ద రైట్ రిసోర్సెస్ అండ్ మైండ్ సెట్. సో కొందరికి లాజికల్ బ్రెయిన్ అంటే థింకింగ్ ఉంటుంది ముందు నుంచే, సో అది బెనిఫిషియలే. కానీ ప్రాక్టీస్ చేయకుండా, డెడికేషన్ మనం దానిలో డైలీ కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయకుండా అయితే రాదు. లాజిక్ బిల్డ్ కావాలన్నా మీకు కొద్దిగా ప్రాక్టీస్ అయితే చేయాల్సిందే. సో ఓన్లీ జీనియస్ పీపుల్సే కోడింగ్ సైడ్ వెళ్ళాలంటే అది తప్పు. ఇది చాలామంది మిస్కన్సెప్షన్ ఉంది. సో మీరు దీని నుంచి అది ముందు మీ మైండ్ నుంచి తీసేయాలి. ఫస్ట్ మీరు కోడింగ్ సైడ్ వచ్చేటప్పుడు మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి కదా. స్టార్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది మీకు వస్తుందో లేదో. సో ఇక్కడ జీనియసే, అతను జీనియస్ కాబట్టి మా క్లాస్లో అతను టాలెంటెడ్ కాబట్టి అతనే కోడింగ్ చేయగలుగుతాడు, అది అలా కాదు. సో యూ నీడ్ టు బి జీనియస్ అనేది మిత్ అది కూడా. సో మీరు ఫస్ట్ కోడింగ్ స్టార్ట్ చేయండి, నేర్చుకోవడం స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మన మైండ్ సెట్ని కరెక్ట్ పెట్టండి, మైండ్ సెట్ని అలా బిల్డ్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ మన లాజిక్ని బిల్డ్ చేస్తూ, ప్రోగ్రామింగ్ స్కిల్స్ బిల్డ్ చేస్తూ వెళ్ళండి. సో అప్పుడు మీరు కోడింగ్ మీరు కూడా చేయగలుగుతారు. అలా ఏం లేదు, యూ నీడ్ టు బి జీనియస్ అవసరం లేదు. ఏఐ రీప్లేస్ ఆల్ డెవలపర్స్. సో ప్రజెంట్ ఉన్న సినారియోలో చాలా డిస్కషన్స్, యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ వస్తున్నాయి, అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాం మనం కూడా. అలాగే చాలా మంది ఏం చేస్తున్నారంటే భయపెడుతున్నారు, లైక్ ఏఐ ఇప్పుడే డెవలపర్స్ అంతా రీప్లేస్ చేస్తుందని. సో ఇది కూడా మిత్ అండి. ఏఐ విల్ రీప్లేస్ ఆల్ డెవలపర్స్ అంటే టైం ఉంది. ఎందుకంటే ఒక దగ్గర జాబ్స్ పోతున్నాయంటే ఇంకో దగ్గర జాబ్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఇప్పుడు ఒకటేసారి ఏ వచ్చిందని మొత్తం కంపెనీస్ అన్ని షిఫ్ట్ కొట్టగా ఏ సైడ్, దానికి ఇంకా చాలా టైం ఉంది. ఏదో ఇప్పుడే జాబ్స్ పోతున్న ఫీల్డ్లో రాకండి. సో ఏఐ హ్యాస్ బీన్ ఇంప్రూవింగ్ ర్యాపిడ్లీ ఇన్ రీసెంట్ టైమ్స్ బట్ ఈజ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ రీప్లేసింగ్ ఆల్ డెవలపర్స్ ఎంటైర్లీ. సో గుర్తుపెట్టుకోండి, ఏఐ అనేది ర్యాపిడ్లీ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ టైమ్స్లో. కానీ చాలా టైం ఉంది. ఇంకా అవన్నీ డెవలపర్స్ని రీప్లేస్ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. అది ఇప్పుడే కాదు. ఓకే, సో అది కూడా రీప్లేస్ చేస్తుందంటే కంపెనీ బట్టి ఉంటుంది. కంపెనీ ఏ యూజ్ చేసుకుంటుందా ఎవరి కంపెనీ బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడే మీరు భయం అవసరం లేదు. అందరినీ డెవలపర్స్ అందరినీ రీప్లేస్ చేస్తుంది, అస్సలు అది ఇంపాసిబుల్ కాదు. తర్వాత ప్రోగ్రామర్స్ ఆర్ స్టిల్ అండ్ విల్ కంటిన్యూ టు బీ ఇన్ హై డిమాండ్ ఫర్ మెనీ ఇయర్స్ టు కమ్. సో ప్రోగ్రామర్స్కి ఇంకా స్టిల్ డిమాండ్ ఉంటుంది, ఇంకా హై డిమాండ్ పెరగచ్చు మెనీ మోర్ ఇయర్స్లో. సో అది ఏఐ వల్ల అందరి జాబ్స్ పోతాయి అనేది కాదు. ఒకటేసారి ఏఐ అందరినీ రీప్లేస్ చేయదు. సో ఏఐ ఉంది కాదనట్లేదు, ఏ ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుంది. కానీ అందరినీ తీసేస్తాం, అసలు ఎంటైర్గా డెవలపర్స్ అందరూ వెళ్ళిపోతారంటే కాదు, అది రీప్లేస్ చేయదు ఇప్పుడే. తర్వాత యూ నీడ్ టు బీ గుడ్ ఎట్ మ్యాథ్స్. ఏ బేసిక్ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కెన్ బి యూస్ఫుల్ ఇన్ కోడింగ్. బట్ సో ఇక్కడ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కొన్ని బేసిక్స్ అవసరం ఉంటాయి ప్రోగ్రామింగ్లో. అన్నీ ఇప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కొద్ది తెలిసి ఉండాలి, అంతే తప్ప ఏదో మీరు మ్యాథ్స్లో జీనియస్ తోపు అయ్యే అవసరం లేదు. మనకి ఇక్కడ మ్యాథ్స్లో కొద్దిగా బాగుంటే చాలు, మరీ తోపు అవసరం లేదు. కానీ చాలామంది అంటాం మ్యాథ్స్ చేయగలం ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇంకా బాగుంటాయండి. ఓకే, అది కూడా రైటే. కానీ ఓన్లీ మ్యాథ్స్ వస్తే మళ్ళీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగుంటాయంటే అది ఇంపాసిబుల్. మ్యాథ్స్ ఉన్న వాళ్ళకి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది ఇక్కడ. సో a basic overall understanding of mathematical functions can be useful when coding, but is definitely not necessary and not all types of programming involves mathematics. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ ఏదైతే మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్ అవుతుందో అన్నిట్లో అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్ అవుతుందా అంటే కాదు. కొన్ని ఉంటాయి, కొన్నిటికి ఇప్పుడు డాటా సైన్స్ ఉంది, లేకపోతే కొన్ని మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, కొద్ది మ్యాథమెటికల్స్ కావాలి, ఇక్కడ స్టాటిస్టిక్స్ కావాలి. సో బట్ దాన్ని మనం ఏ ఫీల్డ్ని బట్టి ఉంటుంది. సో అన్ని చోట్ల అయితే మ్యాథ్స్ అయితే అంతా అవసరం లేదు, కొంతవరకు తెలిసి ఉంటే సరిపోతుంది. తర్వాత యూ నీడ్ ఏ డిగ్రీ. సో ఇక్కడ నేను గుర్తుపెట్టుకోండి, సో డిగ్రీ మీరు ఎంత పెద్ద కాలేజీలో చదివిందనేది అది కూడా ఇంపార్టెంటా అంటే కొన్నిసార్లు ఇంపార్టెంటే, పెద్ద పెద్ద కంపెనీస్ చూస్తాం. కానీ ఫైనల్లీ స్కిల్స్ మ్యాటర్. డిగ్రీ ఉండాలి. ఏదో చిన్న కాలేజో మీరు టైర్ 1 టైర్ 2 టైర్ 3 కాలేజ్ కాదు. వన్స్ మీరు అది డిగ్రీ అనేది మీకు ఎంట్రీ మాత్రం ఇస్తుంది, ఎంట్రీ ఇస్తుంది అంతే, గేట్ తీస్తుంది మీకు. కానీ
మనకు సాఫ్ట్వేర్కి వెళ్ళడానికి గేట్ మాత్రమే అది ఎంట్రీ. కానీ మీరు మళ్ళీ మీ స్కిల్సే. సో మీరు స్కిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో మనం స్కిల్స్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు. కాలేజ్కి వెళ్ళి నేర్చుకోవాలంటే అవసరం లేదు. కాలేజ్లో డిగ్రీ పట్టా వచ్చినా చాలు మీకు. మీరు స్కిల్స్ యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు, ట్యూటోరియల్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి. సో దాని ద్వారా కూడా నేర్చుకోవచ్చు. సో యూ కెన్ యాక్చువల్లీ లర్న్ ప్రోగ్రామింగ్ కంప్లీట్లీ ఫర్ ఫ్రీ ఆన్ యూట్యూబ్ కావచ్చు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లోనే మనం 40 IT కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నాం. ఒకసారి చూడండి, మీరు నేర్చుకోవచ్చు అక్కడ. అండ్ సమ్ అదర్ ఫ్రీ టీచింగ్ సైట్స్ ఉన్నాయి. యూ డెఫినెట్లీ డోంట్ నీడ్ టు గో యూనివర్సిటీ టు బి ప్రొఫిషియంట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. సో మీరు యూనివర్సిటీకి వెళ్ళి ఒక లాంగ్వేజ్ ప్రొఫిషియంట్ అవసరం లేదు. మీరు ఎక్కడ ఉందైనా నేర్చుకోవచ్చు స్కిల్స్ కావాలనుకుంటే. తర్వాత మై లాంగ్వేజ్ ఈజ్ ద బెస్ట్. ఇది కూడా చాలామంది ఫీల్ అవుతున్నారు. ఎవ్రీ లాంగ్వేజ్కి ఇండివిజువల్గా దాని ప్రిఫరెన్స్ ఉంటుంది, వాటి యూజెస్ ఉంటాయి. సో మీరు అది ఈ లాంగ్వేజ్ తోపు, పైథానే తోపు, జావానే తోపు అలా కాదు. ఇప్పుడు పైథాన్ తీసుకుంటే కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, జావాకున్న ఫీల్డ్ జావాకు ఉంటాయి, ఆర్కున్న ఫీల్డ్స్ ఆర్కు ఉంటాయి, ఇంకో ఏదైనా లాంగ్వేజ్ C++కున్న ఫీల్డ్ C++ ఉంటుంది. సో ఎవ్రీ లాంగ్వేజ్ యాజ్ ఈజ్ ఓన్ ఐడెంటిటీ, ఇండివిజువల్గా స్పెసిఫిక్ యూజ్ ఉంటుంది. సో దాన్ని మీరు మర్చిపోండి ఫస్ట్. ప్రతి ఒక్క లాంగ్వేజ్ కాదు, ప్రతి లాంగ్వేజ్కి దాని యూజెస్ ఉంటాయి. సో ఒకటే లాంగ్వేజ్ తోపని మర్చిపోండి. ఎవ్రీ లాంగ్వేజ్ దానికి ప్రతి టెక్నాలజీలో కొన్ని లాంగ్వేజ్ యూజ్ అవుతాయి. సో ఇట్ రియల్లీ డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్ టు క్రియేట్ విత్ యువర్ కోడ్ యాజ్ టు వాట్ లాంగ్వేజ్ యూ షుడ్ లెర్న్. సో మీరు ఏ లాంగ్వేజ్ కావాలి, మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, మీరు ఏ లాంగ్వేజ్లో కోడింగ్ చేద్దాం అనుకుంటున్నారు, దాన్ని బట్టి రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది తప్ప మీ లాంగ్వేజ్ తోపు ఈ లాంగ్వేజ్ తోపు అని ఎవరు చెప్పలేరు. ఈ మిత్ కూడా. సో ఈ 5 myths మీకు ఆల్రెడీ తెలుసు, అవి క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. సో మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించిన విధంగా 40+ IT కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 IT కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ IT కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో EMI ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.